సో నేనైతే 2 సార్లు గిఫ్ట్ వౌచర్ తీసుకున్నాను. హాట్‌స్టార్ మెంబర్‌షిప్ అయితే ఒకసారి తీసుకున్నాను. సో అలా 50 కాయిన్స్ ఫస్ట్ 50 కాయిన్స్‌కి మీకు ప్లస్ మెంబర్‌షిప్ వస్తుంది. తర్వాత ప్రతి 50 కాయిన్స్‌కి మీకు ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 22. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే ఈ ఎపిసోడ్ అయితే వస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్లో నేను వేసిన పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్ని పిక్ చేసి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అలాగే ప్రతి వీడియో కింద ట్విట్టర్లో మీరు అడిగిన క్వశ్చన్స్ని కూడా పిక్ చేసి వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను, వాటికి ఆన్సర్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ యూట్యూబ్ టుడే. అన్న, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి బెస్ట్ కెమెరా మొబైల్ చెప్పండి. సో మీరు బడ్జెట్ చెప్పలేదు, ఆల్రెడీ ప్రీవియస్ Q&Aలో కూడా అడిగినట్టున్నారు. సో యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి బెస్ట్ కెమెరా మొబైల్ అంటే 20,000 బడ్జెట్ రేంజ్లో పోకో F1. సో 13,000 ఆ ప్రైస్ రేంజ్లో మీరు రెడ్మీ నోట్ 5 ప్రో, రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆఫర్ సేల్స్లో రెడ్మీ నోట్ 5 ప్రో జస్ట్ 11,000కి ఉంది, అది కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే మీరు మ్యాక్స్ ప్రో M2 తీసుకోవచ్చు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎలక్ట్రానిక్ వీడియో స్టెబిలైజేషన్ అయితే లభిస్తుంది 15,000లో. సో 20 వరకు అయితే మీకు బెస్ట్ కెమెరా ఫోన్ వీడియోస్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అయితే పోకో F1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దూత వెంకటేశ్వర బిట్టు. హలో బ్రో, ఇప్పుడు మొబైల్ Asus మ్యాక్స్ ప్రో M2 15K పెట్టి కొనమంటారా, లేకపోతే రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చే వరకు ఆగమంటారా? సో బెటర్ మీరు రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చే వరకు వెయిట్ చేయండి. మంచి ప్రాసెసర్తో, మంచి కెమెరా సెన్సార్తో వస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నోట్ 7 ప్రో. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ పోతిరెడ్డి. ఆండ్రాయిడ్ హెచ్డి గేమ్స్ మీద ఒక వీడియో చేయి బ్రో. సో రాకేష్, డెఫినెట్గా ఆండ్రాయిడ్ హెచ్డి గేమ్స్ మీద వీడియోస్ అయితే చేస్తాను. ఎవ్రీ మంత్ బెస్ట్ యాప్స్, టాప్ యాప్స్ మీద వీడియోస్ కూడా చేస్తాను. ఇప్పుడైతే నాకు టెక్ న్యూస్, ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చి టెక్ న్యూస్ చేయడం టైం అయితే అడ్జస్ట్ కావట్లేదు. డెఫినెట్గా గేమ్స్ అండ్ యాప్స్ మీద వీడియోస్ చేస్తాను, రెగ్యులర్గా వచ్చే అన్బాక్సింగ్, కంపారిజన్స్, కెమెరా రివ్యూస్, ఫుల్ రివ్యూస్తో పాటు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జి అశోక్ బాబు. SD625 డ్యూయల్ వోల్టేజ్కి సపోర్ట్ చేస్తుందా? SD450 సపోర్ట్ చేసింది కదా. సో నిజానికి స్నాప్డ్రాగన్ 450 అయితే డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 625 కూడా డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇనీషియల్గా కొన్ని కంపెనీస్ వాటికి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అడిగినప్పుడు స్నాప్డ్రాగన్ 625 ఫోన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో స్నాప్డ్రాగన్ 625 డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేయదన్నారు. సో అప్పుడు ఎవరు క్వాల్కామ్ వెబ్సైట్ అయితే చెక్ చేయలేదు. సో ఇప్పుడైతే రీసెంట్గా MI A1కి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ వచ్చింది. సో ఆ లెక్కన స్నాప్డ్రాగన్ 625 అయితే డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ కుమార్ కాకర్లా. అన్న, Asus Zenfone మ్యాక్స్ ప్రో M2 తీసుకోవచ్చా, లేదా రెడ్మీ నోట్ 7 ప్రో కోసం ఆగొచ్చా? వెయిట్ చేయండి రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చే వరకు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత ఉత్సాహంతో మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సిహెచ్ పండు. ఫ్లిప్కార్ట్లో వచ్చే గిఫ్ట్ కాయిన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఏమైనా కొనాలంటే ఎలా ఉపయోగపడతాయి, అండ్ ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ వల్ల ఉపయోగం ఏంటి, వైడ్ వన్ L1 గురించి, వాటి సెట్టింగ్స్ గురించి వీడియో ఎప్పుడు చేస్తారు, వీడియో ఎప్పుడు వస్తుంది? సో సిహెచ్ పండు, ఫ్లిప్కార్ట్లో వచ్చే గిఫ్ట్ కాయిన్స్ మనకి 50 కాయిన్స్ అయితే మనకి ప్లస్ మెంబర్షిప్ వస్తుంది. సో 50 కాయిన్స్ రావాలంటే మనం ఒక కాయిన్ రావాలంటే 250 రూపీస్ వర్త్ ఏమన్నా మనం అందులో కొనాలి. సపోజ్ మీరు 1000 రూపీస్ ప్రోడక్ట్ కొంటే మీకు 4 కాయిన్స్ వస్తాయి. అలా మీకు ఒక 50 కాయిన్స్ అయిన తర్వాత వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఇస్తారు. సో దానివల్ల ఇలా ఆఫర్ సేల్స్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ప్లస్ మెంబర్స్కి ఒక 3 గంటలు లేదా 6 అవర్స్ ముందే ఎలిజిబిలిటీ ఉంటుంది ఆఫర్స్ని యాక్సెస్ చేయడానికి. సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ని. సో అందరికీ సేల్ నైట్ 12 o'clock స్టార్ట్ అవుతుంది ఆఫర్స్, కానీ నాకు మాత్రం 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. అలాంటి కొన్ని ఫెసిలిటీస్ అయితే ప్లస్ మెంబర్స్కి ఉంటాయి. అలాగే మనం ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయిన తర్వాత కూడా 50 కాయిన్స్ జమ అయిన తర్వాత ప్రతి 50 కాయిన్స్ని ఉపయోగించి మనం డిఫరెంట్ కూపన్స్ ఉంటాయి, వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ హాట్స్టార్ ప్రీమియం మెంబర్షిప్ ఒక 50 కాయిన్స్ని మనం అయిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా హాట్స్టార్ మెంబర్షిప్ వద్దనుకుంటే మనం ఫ్లిప్కార్ట్లో 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ తోటి మనం ఏదైనా ప్రోడక్ట్ని అయితే కొనుక్కోవచ్చు. మనకి గిఫ్ట్ వౌచర్ అని పేమెంట్ మెథడ్స్లో కనిపిస్తుంది. సో దాంట్లో మనకి ఒక కోడ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు గిఫ్ట్ వౌచర్ క్లెయిమ్ చేసుకుంటే.
సో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే కొంచెం బిజీ ఉండడం వల్ల వీలు అవ్వట్లేదు. సో ఇలా మీకు 50 కాయిన్స్ అయితే మాత్రం మీరు గిఫ్ట్ వౌచర్ కొనుక్కోవచ్చు, హాట్‌స్టార్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఇంకా చాలా ఆన్లైన్ సైట్స్కి సంబంధించి మెంబర్షిప్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. సో ప్రతి 50 కాయిన్స్ని ఉపయోగించి. సో నేనైతే 2 సార్లు గిఫ్ట్ వౌచర్ తీసుకున్నాను, హాట్‌స్టార్ మెంబర్షిప్ అయితే ఒకసారి తీసుకున్నాను. సో అలా 50 కాయిన్స్ ఫస్ట్ 50 కాయిన్స్కి మీకు ప్లస్ మెంబర్షిప్ వస్తుంది. తర్వాత ప్రతి 50 కాయిన్స్కి మీకు ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ వైడ్ వైన్ L1 గురించి, వైడ్ వైన్ L1 సెట్టింగ్స్ ఏమి ఉండవు. సో వైడ్ వైన్ L1 అనేది ఒక సర్టిఫికేషన్. సో ఈ వైడ్ వైన్ L1కి సంబంధించి ఎలాంటి సెట్టింగ్స్ మీ ఫోన్లో ఉండవు. సో వైడ్ వైన్ L1 సపోర్ట్ చేస్తే ఈ ఫోన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్లో మనకి హెచ్డి రెజల్యూషన్లో వీడియోస్ ప్లే చేయడానికి వీలవుతుంది. ఒకవేళ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఆ ఫోన్కి లేకపోతే ఆ ఫోన్ హెచ్డి రెజల్యూషన్లో అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ఫ్లిక్స్లో వీడియోస్ని అయితే ప్లే చేయలేదు. మ్యాక్సిమం 540p వరకే వీడియోస్ని ప్లే చేస్తుంది. సపోజ్ ఈ పోకో F1 దీనికి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే లేదు. అందుకే అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు 540p కంటే ఎక్కువ రెజల్యూషన్లో మనం ఇందులో వీడియోస్ని చూడలేం. అదే వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంటే 720p ఫుల్ హెచ్డి, ఇంకా కూడా పైన మనం మెంబర్షిప్ తీసుకుని ఎంత అంటే అంత రెజల్యూషన్లో హెచ్డిఆర్ వరకు కూడా వీడియోస్ అయితే చూడొచ్చు. అంతే తప్పితే దానికి సంబంధించి ఎలాంటి సెట్టింగ్స్ అయితే ఉండవు వైడ్ వైన్ L1 గురించి. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో డెడికేటెడ్ వీడియో అయితే దానికి అవసరం లేదని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే త్వరలో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ భాస్కర్ వసు, భయ్యా రియల్మీ ఇయర్ బడ్స్ తీసుకోవచ్చా లేదా బెటర్ కంపెనీ ఉందా, ప్లీజ్ రిప్లై. సో రియల్మీ ఇయర్ బడ్స్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చాయి. మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం, సో రియల్మీ ఇయర్ బడ్స్ నేనైతే రివ్యూ చేయలేదు, ఫ్రెండ్ కోసం ఆర్డర్ చేశాను, చెక్ చేశాను. ఎంఐ బేసిక్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే సౌండ్ క్వాలిటీ మాత్రం ఎంఐ బేసిక్ ఇయర్ ఫోన్స్లో కొంచెం బెటర్ అనిపించింది. సో బెటర్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు రియల్మీ బడ్స్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫణికుమార్ కొడాలి, ఎనీ మొబైల్ ఫ్రమ్ నోకియా ఇన్ ద బడ్జెట్ రేంజ్ ఆఫ్ 15 to 17 ఇన్ ద ఫస్ట్ 2 quarters ఆఫ్ 2019. మరీ 6 monthsది ఇప్పుడే అయితే చెప్పలేము. సో ఇప్పటి వరకు అయితే 15 to 17,000లో నోకియా నుంచి బడ్జెట్ ఫోన్స్ అయితే వచ్చేటివి ఏం లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోపి గౌడ్, బ్రో నేను గేమర్ని, 13,000లో రియల్మీ 2 Pro తీసుకోవచ్చా, బ్యాటరీ ఇంపార్టెంట్, అండ్ నోట్ 7 Pro కోసం వెయిట్ చేయాలా, ప్లీజ్ రిప్లై. సో మీరు గేమర్ అంటున్నారు, సో డెఫినెట్గా రెడ్మీ నోట్ 7 Pro కోసం వెయిట్ చేయండి. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. సో వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చిందుకూరి శ్రీనివాసరావు, L1 గురించి ఒక వీడియో చేయి బ్రో. సో ఆల్రెడీ వైడ్ వైన్ L1 గురించి ఇందాక చెప్పాను, అది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్, రియల్మీ 3 Pro ఎప్పుడు వస్తుంది. సో రియల్మీ 3 Proకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కాకపోతే రానున్న ఒక 2-3 monthsలో అయితే రియల్మీ 3 Pro వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి అవసరం, బ్రో అసలు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1కి స్లో మోషన్ అప్డేట్లో వస్తుందా, రాకపోతే స్లో మోషన్ యాప్స్ చెప్పండి. సో సాయి జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1కి అయితే అప్డేట్లో స్లో మోషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో స్లో మోషన్ సంబంధించి యాప్స్ని అయితే నేను చెక్ చేయలేదు. సో యాప్స్లో వచ్చేదైతే మనకి రియల్ స్లో మోషన్ కాదు. ఒక వీడియోని స్లో చేస్తే యాప్స్, కానీ స్లో మోషన్లో వీడియోని అయితే యాప్స్ షూట్ చేయవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ కొల్లిపారా, బ్రదర్ నేను ఒక ఈకామర్స్ వెబ్ పెడదామనుకుంటున్నాను. సో అందులో కొన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతా, దానికి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా, బిజినెస్ బిలో 1 lakh ఉంటుంది. సో బిజినెస్ బిలో 1 lakh ఒక స్టార్టప్ కాబట్టి పర్మిషన్ ఏం అవసరం లేదని అనుకుంటున్నాను. సో దీని గురించి నాకు కూడా అంత డీటెయిల్గా అయితే తెలియదు. సో మీరు ఒక చిన్నది కాబట్టి బిలో 1 lakh కాబట్టి పర్మిషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. సో రిమైనింగ్ కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఐడియా అయితే లేదు. సో అవసరమైతే నెక్స్ట్ టెక్ Q&A వరకు నేనైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బిఎస్ నాయుడు, క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటి బ్రో. సో డెబిట్ కార్డ్ అంటే మన దగ్గర ఉండే ఏటీఎం, క్రెడిట్ కార్డ్ అంటే మనకి మన శాలరీ, మన బ్యాంక్ స్టేట్మెంట్ని బట్టి వాళ్ళు ఒక 1,50,000 అలా క్రెడిట్ లిమిట్తో ఒక కార్డ్ అయితే ఇస్తారు. సో దాంట్లో మనం అమౌంట్ లేకపోయినా కానీ మనం స్వైప్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ లిమిట్ వరకు మన బ్యాంక్ స్టేట్మెంట్ని బట్టి 50,000 ఇవ్వచ్చు, 1 lakh ఇవ్వచ్చు. సో మనం ఒక 50,000 యూజ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక 45 days ఆ పీరియడ్లో మనకి బిల్ అయితే జనరేట్ అవుతుంది. అప్పుడు ఆ బిల్ని పే చేసుకోవచ్చు. అంటే ముందుగానే మనం వాడుకున్న తర్వాత అమౌంట్ని తర్వాత ఒక 45 days తర్వాత బిల్ డేట్ ఆలోపు పే చేసుకోవచ్చు. సో ఏటీఎం కార్డ్ అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే వాడచ్చు. క్రెడిట్ కార్డ్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా 1 month తర్వాత కట్టే విధంగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను.
సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ పిక్ చేయకపోతే మళ్ళీ అడగండి, డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే పిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత ఉత్సాహంతో మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే లభిస్తుంది.